అండ్ నెక్స్ట్ ఇంకో కంప్లైంట్ ఏంటి అంటే మెయిన్ గా థైరాయిడ్. ఇప్పుడు ఫిమేల్స్ చాలా మంది ఫేస్ చేస్తాం థైరాయిడ్ ఇష్యూస్. అసలు థైరాయిడ్ మేజర్ గా ఎందుకు వస్తుంది మ్యామ్? థైరాయిడ్ మనకి కళ్ళు, ముక్కు, నోరు ఎలా ఉన్నాయో థైరాయిడ్ కూడా బాడీలో ఒక పార్ట్. ఓకే. మన మెడలో ఉంటుంది. అది సుమారుగా సీతాకోక చిలుకలా ఉంటుంది అనమాట. ఓకే. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్లాండ్. థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేది థైరాయిడ్ హార్మోన్ అంటాం. ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది? ఈ థైరాయిడ్ హార్మోన్ అన్ని ఆర్గన్స్, సెల్స్ పనిచేయటాన్ని మాడ్యులేట్ చేస్తుంది. అంటే మన గుండె దానంతట అదే కొట్టుకుంటుంది. కానీ మనం పరిగెట్టాలన్నప్పుడు ఫాస్ట్ గా కొట్టుకోవాలి, మనం కూర్చున్నప్పుడు తక్కువ మెల్లగా కొట్టుకోవాలి. సో దీనికోసం ఈ గుండె హార్ట్ రేట్ ని అడ్జస్ట్ చేసే హార్మోన్స్ ఉంటాయి. దాన్ని ఫైన్ ట్యూన్ మన సరౌండింగ్స్ ని బట్టి, మన ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఫైన్ ట్యూన్ చేసేది థైరాయిడ్ హార్మోన్. థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా జరిగేటట్టు చేస్తుంది. సో థైరాయిడ్ అనేది జబ్బు కాదు, అది తక్కువ పనిచేస్తేనో ఎక్కువ పనిచేస్తేనో జబ్బు. యా, అదే థైరాయిడ్ లో కూడా మనకి డిఫరెన్స్ ఉంది, హైపర్ అండ్ హైపోథైరాయిడ్ అని చెప్పేసి. సో దాని యొక్క డిఫరెన్స్ ఏంటి మ్యామ్? థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ తక్కువ శాతంలో, బాడీకి అవసరమైన దానికన్నా తక్కువ శాతంలో వస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. ఇలా థైరాయిడ్ గ్రంథి పనిచేయటం లేదు కాబట్టి మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి, పని చెయ్యి, ఇంకొంచెం పని చెయ్యి, థైరాయిడ్ హార్మోన్ సరిపోవటం లేదు అని. ఆ సిగ్నల్ TSH అన్నమాట. TSH అంటే మన అమ్మలాగా. ఏమన్నా ముఖ్యమైన పని మనం ఇంట్లో చెప్తే అమ్మ ఏం చేస్తుంది? అరిచి చెప్తుంది. అమ్మ అరిచింది అంటే పని జరగలేదు అని. హైపోథైరాయిడిజం లో థైరాయిడ్ హార్మోన్లు తక్కువ అవుతాయి, TSH అంటే మెదడు నుంచి వచ్చే సిగ్నల్ అనేది పెరుగుతుంది. అదే హైపర్ థైరాయిడిజం అన్నాం అనుకో. హైపర్ థైరాయిడిజం అంటే అవసరమైన దానికన్నా మించి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి జరిగితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. చెప్పకుండానే పనులన్నీ చేస్తే అమ్మ ఉంటుంది, ఏమీ అనేది కదా, సైలెంట్ గా అవుతుంది కదా. సో TSH లెవెల్ తగ్గిపోతుంది. థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3, T4 అంటాం. ఆ T3, T4లు పెరిగిపోతాయి, TSH తగ్గిపోతుంది. ఇది హైపర్ థైరాయిడిజం. ఓకే మ్యామ్, ఇప్పుడు అంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంతమంది సన్నగా అవుతారు, కొంతమంది లావుగా అవుతూ ఉంటారని చెప్పేసి. సో ఈ లావుగా అయ్యేదాన్ని మనం ఒబిసిటీ కింద కన్సిడర్ చేయాలా, లేదా థైరాయిడ్ గ్లాండ్స్ వాళ్ళకి తక్కువ అవడం వల్ల, లేకపోతే మరీ ఎక్కువ అవడం వల్ల లావు అయ్యారు అనుకోవచ్చు? చాలా పెద్ద అపోహ హైపోథైరాయిడిజం లో వెయిట్ పెరుగుతాం అనుకోవడం. ఓకే. అస్సలు కంట్రోల్ అవ్వని హైపోథైరాయిడిజం ఉందనుకోండి, అందులో బాడీలో నీరు శాతం అనేది ఎక్కువ పెరుగుతుంది. అస్సలు కంట్రోల్ అవ్వని వాళ్ళల్లో కూడా 5% మాత్రమే వెయిట్ పెరుగుతుంది. అంటే 100 కేజీలు ఉన్న వాళ్ళకి 105 అవుతారు అంతే. అది నీరు వల్ల. అది మనం హార్మోన్ ని సరి చేసుకోగానే 5 కిలోలు వెళ్ళిపోతుంది. మరి మిగతా 100 కేజీలు ముందర నుంచి ఉన్న స్థూలకాయమే కదా. సో హైపోథైరాయిడిజం వల్ల వచ్చే కొంచెం వెయిట్ కూడా బాడీలో నీరు చేరినందువల్ల అవుతుంది. సో మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే తగ్గిపోతుంది. అది ట్రీట్ చేసిన తర్వాత కూడా మనకి BMI క్యాల్కులేట్ చేస్తే అబ్నార్మల్ లెవెల్లో ఉంటే వాళ్ళకి స్థూలకాయం ఉంది. వాళ్ళ ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి, ఎలా తింటున్నారు, జీవనశైలి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి కదా. అవునా? సన్నగా అయ్యే థైరాయిడ్ ఇబ్బంది అన్నారు, అది కరెక్ట్. మనకి హైపర్ థైరాయిడిజం మనుషుల్ని చాలా సన్నగా చేస్తుంది. ఎందుకంటే అవసరమైన దానికన్నా ఎక్కువ బాడీలో ఉన్నవన్నీ వాడేసుకుంటోంది బాడీ. అవసరమైన దానికన్నా ఎక్కువ వాడేస్తున్నప్పుడు మన బాడీలో హీట్ శాతం కూడా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఎనర్జీ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్, ఎనర్జీ ఈజ్ వేస్టెడ్, అండ్ మన సెల్స్, మజిల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మెటబలైజ్ అవుతాయి. సో ప్రతి ఒక్క ప్రక్రియ చాలా ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల మన బాడీ పార్ట్స్ కూడా చాలా ఎక్కువ ఎనర్జీ యూజ్ చేసేసుకుంటాయి. దాంతో హైపర్ థైరాయిడిజం లో బరువు ఎంత తిన్నా కూడా బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. కానీ హైపోథైరాయిడిజం లో బరువు పెరగము. ఓకే మ్యామ్, చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా థైరాయిడ్ వస్తుంది మ్యామ్. ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి థైరాయిడ్ కంప్లీట్ గా పోతుంది, బట్ కొంతమందికి కంటిన్యూ అవుతుంటది. అదే ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా మంది లావ్ అయిపోతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ కంటిన్యూగా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి మ్యామ్? ప్రెగ్నెన్సీలో మనకి థైరాయిడ్ ఇబ్బందులు ఎక్కువగా కనిపించడం అనేది కరెక్ట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాడీ టిష్యూస్ కి ఎక్కువ కంట్రోల్ అనేది అవసరం, ఎక్కువ మాడ్యులేటర్. థైరాయిడ్ హార్మోన్ అవసరమే బాడీలో ఎక్కువగా ఉంటుంది. చిన్నగా ఏదన్నా ఇబ్బంది థైరాయిడ్ గ్రంథిలో ఉంటే ఆ చిన్న ఇబ్బంది కూడా ప్రెగ్నెన్సీలో అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో ముందర మనకేమీ లేకపోయినా గర్భం దాల్చిన తర్వాత ఆ స్త్రీలో థైరాయిడ్ ఇబ్బందులు కనిపిస్తాయి. దాన్ని ట్రీట్ చేసుకోవడం కూడా చాలా అవసరం.
Yes. దాన్ని ట్రీట్ చేసిన తర్వాత ఒకవేళ లోపల ఉన్న థైరాయిడ్ ఇబ్బంది గర్భంతో పాటు కలిసి ఈ ప్రాబ్లం కూడా మొదలైంది అనుకోండి, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ ప్రాబ్లం ఎలా పోతుంది? Yes. పోదు కదా. అదే చిన్న ఇబ్బంది గర్భం వల్ల ఎక్కువైంది, మళ్ళీ ఆ మరీ ఎక్కువ పెరగకుండా ఉంది అంటే డెలివరీ అయిన తర్వాత సరి అయిపోతుంది. కానీ 9 నెలలు ఒక స్త్రీ బాడీ మొత్తం చాలా రకరకాలైన చేంజెస్ అవుతుంది. కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్న బేబీ లోపలిని దాల్చుకుని 9 నెలలు గ్రో అవనిచ్చి చక్కగా ఒక బేబీ ముందరకు వస్తుంది. ఇన్ని చేంజెస్ అవుతున్నప్పుడు ఆ స్త్రీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మారిపోతుంది. సో డెలివరీ అయిన తర్వాత ఆ ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ ముందర స్టేట్కి వచ్చేటప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న థైరాయిడ్ని అప్పుడప్పుడు దెబ్బతీయచ్చు. దీన్ని పోస్ట్ పార్టమ్ థైరాయిడైటిస్ అంటాం. అంటే డెలివరీ తర్వాత వచ్చే థైరాయిడ్ ఇబ్బంది. కొన్నిసార్లు ఇది టెంపరీగానే ఉండి తగ్గిపోతుంది. కానీ చాలా మటుకు థైరాయిడ్ ఇబ్బందులు డెలివరీ అయిన ఫస్ట్ 1 yearలో అంటే మొదటి సంవత్సరంలో చాలా మటుకు థైరాయిడ్ ఇబ్బందులు మొట్టమొదటిసారి కూడా చూస్తూ ఉంటాం. ఎస్ మ్యామ్. మీరు అన్నారు కదా డెలివరీ తర్వాత అనేది చాలా మందికి ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుందని. అంతేకాకుండా హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అంటే డెలివరీ తర్వాత ఒక 3 months పోస్ట్ మార్టం పీరియడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ టైంలో హార్మోన్స్ అనేది చాలా తగ్గిపోతాయి. అంటే డెలివరీలో హార్మోన్స్ ఒకలాగా పనిచేస్తాయి, దాని తర్వాత అమాంతం తగ్గిపోవడం జరుగుద్ది. సో అలాంటప్పుడు పేషెంట్ ఆ హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? మనకి హార్మోన్లు తగ్గిపోవడం అంటూ ఉండదమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో మనకి చాలా మటుకు హార్మోన్కి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని చాలా ఎక్కువగా పనిచేస్తాయి. మనం హెడ్ నుంచి చూసుకుంటే పిట్యూటరీ గ్రంథి చాలా మటుకు సైజ్ పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి సుమారుగా 18 నుంచి 25% వరకు దాని సైజ్ పెరుగుతుంది. ప్రతి ఒక్క ఎండోక్రైన్ ఆర్గన్ ఎక్స్ట్రా పనిచేస్తుంది. డెలివరీ అయిన వెంటనే బాడీకి అంత ఎక్కువ సపోర్ట్ అవసరం ఉండదు. అన్ని విషయాల్లోనూ ఇచ్చిన ఎక్స్ట్రా సపోర్ట్ ఇంకా అవసరం లేదు. కాబట్టి అవన్నీ ముందరి స్టేట్ కి వెళ్ళడం మొదలవుతాయి. సో అన్ని ముందరి స్టేట్ కి వెళ్ళడం మొదలైనప్పుడు మనకి చిన్న చిన్న తేడాలు అనేవి వస్తాయి. చాలా విషయాల్లో ఇంప్రూవ్మెంట్ కూడా చూస్తాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇదివరకు మళ్ళీ అవసరం లేదు మనకి అంత ఎక్కువ పనిచేయటం. సో ఇలా జరిగేటప్పుడు మన బాడీ, మనం కళ్ళు, ముక్కు, నోరు, లివర్, స్ప్లీన్ అని చూస్తున్నాం, కానీ అవన్నీ ఒకదాంతో ఒకటి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి కదా, ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నాయి కదా. అలాగే ప్రతి ఒక్క అవయవం ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేస్తుంది. సో ఆ కమ్యూనికేషన్స్ మధ్యలో మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే బాగా సప్రెస్ అయ్యి ప్రెగ్నెన్సీలో ఉంటుందో అది నార్మల్సీకి వస్తూ ఉంటుంది. అది తగ్గిపోదు డెలివరీ తర్వాత, అది నార్మల్సీకి వస్తూ ఉంటుంది. అలా నార్మల్సీకి వచ్చే ప్రక్రియలో సడన్ గా థైరాయిడ్ గ్రంథిని గుర్తుపట్టడం ఆపేయచ్చు. సో గుర్తుపట్టడం ఆపేస్తే సడన్ గా ఏ బ్యాక్టీరియా వచ్చిందని ఎలా అయితే వెళ్ళి పోట్లాడుతుందో అలా మన థైరాయిడ్ గ్రంథితో పోట్లాడచ్చు. అలా వచ్చే థైరాయిడ్ ఇబ్బందులు తర్వాత చూస్తాం అనమాట. షుగర్ సమస్యలు చూస్తే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల విపరీతంగా షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తల్లి తిన్నా తినకపోయినా బిడ్డకి ఆహారం చేరాలి కాబట్టి ఇది మనకి ఎవల్యూషన్ లో వచ్చిన ప్రొటెక్టివ్ ఫినామినన్. సో ఈ ప్రొటెక్టివ్ ఫినామినన్ మనకి డెలివరీ అయిన తర్వాత అంత ఎక్కువ అవసరం లేదు. సో అందుకని షుగర్ ఏదైతే మన ప్రెగ్నెన్సీలో కనిపిస్తుందో, జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుందో, సాధారణంగా డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది. బిడ్డ బయటికి వచ్చిన తర్వాత, ప్లాసెంటా బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి చాలా మటుకు షుగర్స్ నార్మలైజ్ అయిపోతాయి. 24 గంటల లోపల జెస్టేషనల్ డయాబెటీస్ అనేది నార్మల్ చూస్తాం. సో బాడీ అనేది చాలా చేంజెస్ త్రూ వెళ్తుంది. కొన్నిసార్లు కొన్ని మంచి జరుగుతాయి, కొన్నిసార్లు మనం అనుకోకుండా అంత మంచి జరగకపోవచ్చు. సో అందుకని చెప్పి మనం బాడీ గోస్ త్రూ చేంజెస్, మనం ఏం చేయగలం అనేది దాని మీద ధ్యాస పెట్టాలి. మనం సరిగ్గా తినాలి, టైంకి ఎంతవరకు కుదిరితే అంత తినాలి, ఎంతవరకు కుదిరితే అంత టైంకి పడుకోవాలి. తర్వాత కష్టమైనా సరే అన్నీ మనం చేయగలిగేది ఆ చిన్నపాటి వ్యాయామం, సరిగ్గా తినటం. మన చేతుల్లో మన జీవన శైలి ఉంది. మన చేతుల్లో ఉన్నది అది చాలా పవర్ఫుల్ టూల్, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని మనం ఎవరం వాడటం, వాడుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మరీ సివియర్ గా ఉంటే ఇక్కడ గ్లాండ్ అనేది రిమూవ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా మ్యామ్. చాలా సిచ్యువేషన్స్ లో కూడా గ్లాండ్ ని రిమూవ్ చేస్తారు మరి హెవీగా ఉంటే. సో గ్లాండ్ ని, అంటే నా డౌట్ ఏంటంటే మీరు అన్నారు ఇక్కడ బటర్ఫ్లై షేప్ లో ఉంటది అని చెప్పేసి, ఇంక్లూడ్ ఆ గ్లాండ్ తోనా లేకపోతే ఓన్లీ థైరాయిడ్ అనేది సపరేట్? థైరాయిడ్ గ్రంథి అనేది బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. సో బటర్ఫ్లై షేప్ లో ఉండే ఆ గ్లాండ్ సైజు పెరిగినప్పుడు
అది దాన్ని గాయిటర్ అంటాం. ఓకే. ఈ గాయిటర్ అనేది అన్నిట్లోనూ రిమూవ్ చేయక్కర్లేదు. మెత్తగా ఉండే గాయిటర్ ఎగ్జామినేషన్ చేసి చూసినప్పుడు మెత్తగా ఉందనుకోండి, మనం ఆ హైపోథైరాయిడిజం వల్ల వచ్చింది అంటే థైరాయిడ్ సరి చేసుకోమని అది వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని Okay. రిమూవ్ చేయవలసిన అవసరం లేదు. కొంతమందిలో ఏంటంటే వాళ్ళు రాళ్ళు ఉప్పు, ఉప్పు రాయో, ఐడిన్ లేని ఉప్పులో తింటూ ఉంటారు. అలాంటివి తిన్నప్పుడు చిన్న చిన్న ఉండలు కట్టేస్తుంది థైరాయిడ్ గ్లాండ్. ఆ ఉండలు కట్టేస్తే అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే వెనక్కి వెళ్ళదు. బికాస్ గట్టిగా అయిన తర్వాత వెనక్కి వెళ్ళదు కాబట్టి మనకి థైరాయిడ్కి అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి? థైరాయిడ్ గ్రంథి చుట్టూ మనకి ట్రెకియా ఉంటుంది, ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఉంటుంది, పెద్దగా అయ్యి గ్రంథి అందులో దాని నిండా అన్ని ఉండలు కట్టేసి ఉంటే వీటిని నొక్కటం మొదలు పెడుతుంది. అలా అయితే గనక మనం రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అదే మనకి విపరీతంగా పెద్దగా అయిపోయింది అనుకోండి, ఒక కాలంలో ఇన్ఫాక్ట్ 1970లో మీరు నేను పుట్టక ముందర ఇవన్నీ చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయోడేషన్ ఆఫ్ ద సాల్ట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. ఈ అయోడైజేషన్ ఆఫ్ ద సాల్ట్ అంటే మనకి అయోడిన్ అనేది మన థైరాయిడ్ హార్మోన్ లో ఒక పార్ట్. అది తీసుకోకపోవడం వల్ల మనకి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు. ఆ గ్లాండ్ సైజ్ పెరిగి గాయిటర్ లా తయారవుతుంది. అయోడేషన్ ఆఫ్ ద సాల్ట్ ప్రోగ్రామ్ వల్ల చాలా ఎక్కువగా ఉండే అయోడిన్ డెఫిషియన్సీ గాయిటర్స్ అన్నీ క్యూర్ అయ్యాయి. ఇప్పుడు చాలా అరుదుగా చూస్తున్నాం అంత పెద్ద గాయిటర్లు. లేకపోతే 20 సంవత్సరాల క్రితం మేము చదివినప్పుడు అప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్ద గాయిటర్లు చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో అలాంటివి చూడటం లేదు. మనుషుల అవగాహన పెరిగింది. గవర్నమెంట్ చేసిన అయోడేషన్ ఆఫ్ ద సాల్ట్ వల్ల మనకి ఈ మంచి బెనిఫిట్ కూడా చూస్తున్నాం. సో అందరికీ చెప్పేది ఏమిటంటే అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి, మెత్తటి ఉప్పు అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి. స్పెసిఫిక్ గా అయోడిన్ లేని సాల్ట్ తీసుకోవాలంటే ఎండోక్రినాలజిస్ట్ ని సంప్రదించి ఈ పరిస్థితిలో తీసుకోవచ్చా లేదా అని అడిగే తీసుకోవాలి.